వెళ్ళడం అవసరం లేదు, నేను పీఈటీ ప్రాక్టీస్ చేయను అన్న వాళ్ళకి ఒక మంచి వీడియో ఇది. హాయ్ హలో, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్, అదేవిధంగా ఇప్పుడు రాయబోతున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు పీఈటీ క్వాలిఫై అయిన మెంబర్స్, సిబిటి క్వాలిఫై అయిన మెంబర్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైతే సిబిటి క్వాలిఫై అంటారు కదా వాళ్ళందరూ ఖచ్చితంగా చూడండి. జస్ట్ బార్డర్ మార్క్స్లో ఉన్న వాళ్ళు కూడా చివరి వరకు వీడియో చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, బార్డర్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, రీసెంట్గా మనకి ప్రయాగరాజ్ పెట్టి జరిగింది మనకి ఓ 2 days బ్యాక్. దానికి సంబంధించిన వీడియోనే ఇది. ఈ ప్రయాగరాజ్ పెట్ మీరు బేస్ చేసుకొని మీ పీఈటీ ఎలా ఉండబోతుంది, అది సికింద్రాబాద్ కావచ్చు, హుబ్లీ కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, ముంబై కావచ్చు, ఏ జోన్స్ అయినా కావచ్చు, సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక్కసారి క్లియర్ కట్గా డిస్కస్ చేయబోతున్నా. ఒకసారి చూడండి యాక్చువల్గా జరిగిన సిచ్యువేషన్ ఏంది. రీసెంట్గా మనకి ప్రయాగరాజ్లో 25th నుంచి పీఈటీ స్టార్ట్ అయిందనమాట. దీంట్లో ఫస్ట్ బ్యాచ్లో 1000 members పిలిచారు. అక్కడ జరిగిండేది యాక్చువల్గా మనకి పీఈటీ ఏ రేషియోలో పిలిచారు, 1:3 రేషియోలో పిలిచారనమాట. 1:3. 1:3 అంటే సింపుల్గా 1000 members ఉంటే అక్కడ 3000 members అంటే వేకెన్సీస్ 1000 ఉంటే 3000 members సిబిటి క్వాలిఫై చేసింటారు జస్ట్. అలాగే ఇక్కడ 1000 members పీఈటీకి పిలిచారు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్. దీంట్లో క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది, 251 members. నెక్స్ట్ రిమైనింగ్ ఫెయిల్ అయిన మెంబర్స్ ఎవరు, 229. నెక్స్ట్ ఆబ్సెంట్ అయినది ఎంతమంది, 520 members. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీ అందరికీ. బార్డర్లో ఎవరైతే ఉన్న వాళ్ళకి మంచి అవకాశం అండి ఇది. నేను చాలాసార్లు చెప్పాను మీ అందరికీ, టైం ఎటొచ్చి ఎట్లా చేంజ్ అవుతుందో. 0.001% ఉన్నా మీరు పీఈటీకి వెళ్ళండి, పీఈటీకి ప్రాక్టీస్ చేయండి, నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు. ఇప్పుడు ఈ 1000 members క్వాలిఫై అయిన మెంబర్స్ 251 members. అంటే 25% మాత్రమే క్వాలిఫై అయ్యారు ఇక్కడ. ఒకసారి ఆలోచించండి మీరు, మీకు అర్థమవుతుందా లేదా సిచ్యువేషన్. 1000 members అంటే ఇక్కడే గమనిస్తే ఒకసారి చూడండి. 1:3 తీసుకున్నారు రఫ్గా. 1:3 తీసుకుంటే ఎంత అయింది, ఒక పోస్ట్కి 3 members పిలుస్తున్నారు. ఇక్కడ 300 పోస్టులకు ఎంతమందిని పిలుస్తున్నారు, 900 members పిలుస్తున్నారు. అర్థమైంది అనుకుంటా. అంటే ఈ 900 members 1/4 అంటే మీకు 99% ఎవరైతే పీఈటీ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి పక్క జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇదే సిచ్యువేషన్ ఎక్కడ, ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి హుబ్లీ, ఆర్ఆర్బి ముంబై, భువనేశ్వర్, రిమైనింగ్ ఏవైతే బోర్డ్స్ ఉన్నాయో పీఈటీ ఎవరైతే ప్రాక్టీస్ చేసి ఉంటారో బార్డర్ మార్క్స్ వచ్చినా వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈసారి. నేను ఇది అందరికీ చెప్తున్నాను అనమాట. మార్క్స్ బార్డర్లో ఉన్నాయి, నేను వెళ్ళడం అవసరం లేదు, నేను పీఈటీ ప్రాక్టీస్ చేయను అన్న వాళ్ళకి ఒక మంచి వీడియో ఇది. ఇంకా సికింద్రాబాద్ అయితే మంచి ఛాన్స్ ఇస్తారండి. మనకి డేట్లు కూడా వదలలేదు ఇంకా. అది సెప్టెంబర్లో పెడతాడో ఆగస్టులో పెడతాడో తెలియదు, కానీ ఆగస్టులో మోస్ట్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మనకి. సో సికింద్రాబాద్ సికింద్రాబాద్ అండ్ హుబ్లీ అయితే పోస్ట్పోన్ అయిపోయింది మనకి. ముంబై కూడా ఎక్స్పెక్టెడ్ అంటాడు నెక్స్ట్ మంత్. ఇంకా భువనేశ్వర్, రిమైనింగ్ ఆర్ఆర్బీస్ నాకైతే ఐడియా లేదు. నేను చూసిన ప్రకారం ఈ 3 zones రాశాను కాబట్టి. నేను ఏం చెప్పేదంటే, ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, మీరు బార్డర్ మార్క్స్లో ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 75 కట్ ఆఫ్ పెట్టాడు అనుకోండి, మీరు ఫస్ట్ పీఈటీకి వెళ్ళండి. తర్వాత రిజల్ట్స్ కోసం నేను నా వీడియోస్ మొత్తము మీరు పోయి సెర్చ్ చేసుకున్నా నేను ఇవే మాటలే చెప్తాను మీకు. ఛాన్స్ వదలొద్దండి. ఇప్పుడు 3 marks ఎక్స్ట్రా, 75కి మనకి 78. ఇక్కడ నేను 73 రాంగ్ చెప్పాను, 78. ఒక 3 marks ఎక్స్ట్రా ఉన్నాయి.
సార్ నాకు 3 మార్క్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి బాగా చెప్తున్నాను నేను అదండి. ఇక్కడ గమనిస్తే మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్తూనే ఉన్నాను, అందుకే వినండి. ఫస్ట్ నా సజెషన్ ప్రతి ఒక్కరికి పీఈటీ క్వాలిఫై అయిన వాళ్ళు బార్డర్లో మార్క్స్ ఉన్న వెస్ట్ పోయి క్లియర్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ చేయని వాళ్ళు అట్లీస్ట్ ట్రై చేయండి, బార్డర్లో ఉన్న ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఏం జరిగిందో. ఓన్లీ 25 మెంబర్స్ 25% మాత్రమే క్వాలిఫైడ్. అది రిమైనింగ్ ఇక్కడ ఆప్షన్లో ఉండే వాళ్ళు దీంట్లో బార్డర్లో ఉంటారు, అసలు క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే కదా. ఆబ్సెంట్ ఎందుకంటారు చెప్పండి? పీఈటీ సరిగ్గా క్వాలిఫై కాకుండా ఉండడం, అంటే పీఈటీ ప్రాక్టీస్ చేయకోకుండా ఉండడము, నెగ్లిజెన్స్ ఉండడము, వీళ్ళు ఉంటారు. ఇక్కడ జస్ట్ బార్డర్ మార్క్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చి ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసి వాడు పీఈటీ క్వాలిఫై అంటాడు, వాడు మంచి ఛాన్స్. ఇప్పుడు ఇంకా ఉంది, ఇంకా 2 days ఏమో ఉంది. నేను అదే కదా చెప్తున్నాను మీకు, ఛాన్స్ వదులుకోవద్దండి. ఎవరెవరు అంటే ఇక్కడ చెప్తున్నాను కదా, సికింద్రాబాద్, హుబ్లీ, ముంబై, భువనేశ్వర్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఇంకా కొద్దిగా ఇంకా ప్రాక్టీస్ చేయాలంటే నేను కోరుకుంటున్నాను. ఛాన్సులు అయితే మిస్ చేసుకుంటాను. నేను ప్రతిసారి ఎన్నోసార్లు మన వీడియోస్ పోయి చెక్ చేసుకుంటే నంబర్ ఆఫ్ టైమ్స్ 0.01% ఉన్నా మీరు మిస్ చేసుకోవద్దండి ఛాన్సులు. ఎటు వచ్చి ఏ టైంలో ఏ సిచ్యువేషన్ జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇక్కడ జరిగిందని ఇక్కడ జరగకపోవచ్చు, జరగచ్చు, కానీ మిస్ చేసుకోవడం ఎందుకు? మీరు బార్డర్ మార్క్లో ఉన్నానని చెప్పేసి నువ్వు అసలు ప్రాక్టీసే చేయకోకుండా ఎలా వదిలేస్తారు అలాగా? ఏం చేస్తారు చెప్పండి? మరి మీకు ఛాన్స్ ఉంది కదా ఇక్కడ. అందుకే వెళ్ళి నేనైతే ఛాన్స్ మిస్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇప్పుడు రాయబోతున్న స్టూడెంట్స్ కూడా ఒక్కసారి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మన యూట్యూబ్ ఛానల్లో నేను కరెంట్ అఫైర్స్ ఒక 1 week నుంచి సెండ్ చేసా. నాకే ఇంట్రెస్ట్ రాలే, మీరు చూసే ఎవరు చూడటం లేదు ఎందుకు అనేది అనిపించేస్తుంది నాకైతే. మోస్ట్లీ నేనైతే డిసప్పాయింట్మెంట్లో ఉన్నా. చేద్దాం కరెంట్ అఫైర్స్ అని చాలా మంచి ఇంట్రెస్ట్తో ట్రై చేశాను, కానీ దాదాపు కంటే ఒక 10 members కంటే ఎక్కువ చూడట్లే, ఒక స్కిప్ చేసేసి వెళ్తారు. అంటే ప్రాబ్లం నాలో ఉందో మీలో ఉందో నాకు తెలియదు. అది కూడా చెప్పండి. కరెంట్ అఫైర్స్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అట్లే కంటిన్యూ చేయండి సార్ అంటే చూసే వాళ్ళన్నా అట్లీస్ట్ ట్రై చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయాలా, మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఇంక ఏదైనా రియాలిటీ ఉంటేనే మాట్లాడతాను. నన్ను ఇంకా ఒక అబ్బాయి అడిగాడు, సార్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కట్ ఆఫ్ చెప్పండి సిబిటి గ్రాడ్యుయేట్ది ఏ రేంజ్లో ఉంటుందని. నేను అసలు దాన్ని ఊసే చూసుకోలేదు. మోస్ట్లీ ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.